నిజంగానే ఇట్స్ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహోర లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. బంతిపూలు ఏదో చెప్పేసాను. లేదు, ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈ రోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు. ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ 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 ఫుల్. ముల్రాజు వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం మా అందరికి బాగా పిచ్చి. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హు కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ సచ్ అ బిగ్ సూపర్ డూపర్. నిజంగా మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. మా అందరు మనస్ఫూర్తిగా. ఏంట్రా బుల్రాజు, సున్నుండ తినలేదు, నువ్వు డైటింగ్ లో ఉన్నావా? తినండి, నేను స్వీట్ తిన్నా. స్వీట్ తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి బాబాయ్, అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి. నిన్నెవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం. అదేంటో సైలెంట్ గా ఉన్నావు? ఏమనవేంటి? అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. లీడ్ ఇచ్చారు. కొడుతుందా ఏంటి నన్ను? ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. బా బా కానీ బా చెప్పాలి. చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో దట్ థింగ్ ఇస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది, సో మెనీ పీపుల్ హు టోల్డ్ క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో, ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూసారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది, ఒక కంటెంట్ చూస్తుంది జెన్యూన్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ రోజుల నుంచి ప్రశాంతియా అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్. అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు, అదే ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ రాదు కదా సార్. ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు, ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? యాక్చువల్లీ అలా కాదు. అనిల్ ఎక్స్ప్రెస్ చూసావా? బ్లాంక్ ఎక్స్ప్రెషన్. ఎవరు చెప్తున్నారు? నా ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, ఇలాగే చాలా మంది హీరోయిన్స్ ఇలాగే మాట్లాడి కరెక్ట్ గా నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు బాగా ఎక్కువగా కనెక్ట్ అయిన మాస్టర్ ఎవరైనా ఉన్నారా ఇన్ యువర్ స్కూల్ డేస్, యువర్ కాలేజ్ డేస్? చాలా మంది మాస్టర్స్. ఐ మీన్ బికాస్ వాళ్ళతో బికాస్ ఐ వాస్ వెరీ ట్రబుల్సమ్. సో వెరీ ట్రబుల్ కాలేజ్లో, స్కూల్ కాలేజ్ వెరీ ఐ వాజ్ ద మోస్ట్ నోటోరియస్. సో అలాంటి చాలా కొంచెం అల్లరి పనులు చేశాను కాబట్టి సో వాళ్ళు వి షేర్డ్ ఎ లాట్ ఆఫ్ యూనో. అప్పుడు కెమిస్ట్రీ వేరేలా ఉండేది, ఎక్కువ కొట్టేవారు యూనో అట్లా. బట్ యూనో యూ ఫీల్ సో గుడ్ because that's when you grew so much you know with them and then I realized I learned all my acting through that only. యాక్టింగ్ అంతా అక్కడే నేర్చుకున్నాను, ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా. మిస్టిఫియస్గా చేసినప్పుడు ఆ మిస్టిఫియస్ ఎక్స్ప్రెషన్సే ఇప్పుడు అన్నీ, ఇప్పుడు సినిమాలు వాడి అన్నీ నేను స్కూల్ కాలేజ్లో యాసిస్ట్ చేశాను, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేసినాయి. సో దట్ వే అన్ని అబ్బో మామూలు కాదు, అవి మామూలు కాదు, చాలా చేసాము. సిగ్నేచర్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తాను. అప్పుడు కాదు, 3 రోజుల ముందే ఫుల్ ఎక్కువ చదువుతూ ఉంటాను. వాళ్ళు ఏంట్రా చాలా కష్టంగా ఉంది, పర్లేదు నెక్స్ట్ టైం లేదన్నా 2 సబ్జెక్టులు పోయినాయి, సరే ఇచ్చేసి సంతకం అక్కడ. వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మీ స్కూల్లో టీచరు, మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్. ఓకే. నువ్వు సైన్స్ స్టూడెంట్ వా? సైన్స్ టీచర్ పేరు నీలిమా మ్యామ్. నీలిమా మ్యామ్. యా. ఓకే, నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా? యా. ఎందుకు? నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్, దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా? నేను రీసెంట్గా ఏం నేర్చుకున్నానంటే మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా. మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది, పాడవుతుంది. కరెక్ట్. గుడ్ స్టూడెంట్. వెరీ నైస్. కానీ భాగ్యం, అదేంటి నువ్వు అలా వదిలేసావు? అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. అదే ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా. ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అది నేను చెప్పాను. మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సీక్వెల్ లో తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు, మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. లేదు, మళ్ళీ సంక్రాంతికి వస్తాం.